స్టార్ట్ మై రెసిపీ. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. స్టార్ట్ మై రెసిపీకి స్వాగతం. ఈరోజు మనము కజ్జికాయలు చేసుకున్నాము. కజ్జికాయలకు కావాల్సినవి శనగిత్తనాలు, శనగపప్పు, ఎండు కొబ్బరి, బెల్లము, గోధుమ పిండి. మిక్సీకి వేసుకున్న ఇవన్నీ ఈ పౌడర్లన్నీ కలుపుకున్నాము. ఫస్ట్ శనగపప్పు, ఎండు కొబ్బరి, శనగిత్తనాల పౌడరు, బెల్లంతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి కజ్జికాయలు. ఇప్పుడు అన్నీ కలుపుకుందాము. చక్కెర కన్నా బెల్లంతో చేసుకున్నవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా బాగా కలుపుకున్నాం కదా. అయిపోయిందండి మిక్సింగ్. చాలా బాగా వచ్చింది. చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నాను కదా. ఇప్పుడు పూరీలు అయితే మనం చిన్న చిన్నగా చేసుకుంటాం కదా, అలాగా ఒత్తుకుందాము. చూడండి, ఇలాగా. ఇంకొకటి అలానే చేద్దాము. బెల్లంతో చేసిన కజ్జికాయలు అయితే పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఇది కజ్జికాయలు ఒత్తుకుండే బాక్స్, ఇది షాపులో దొరుకుతుంది. ఇప్పుడు ఇది తీసుకొచ్చాను నేను. ఇప్పుడు ఇందులో మనము చపాతీ తిక్కుకున్నాం కదా పూరి సైజులాగా. ఇప్పుడు మిక్సీకి పట్టుకున్నాం కదా, కొద్దిగా పౌడర్ వేసుకుందాము. ఇలా వేసుకున్నాం కదా, ఇలా ప్రెస్ చేసుకుందాము. చూడండి, అయితే ఫస్ట్ సైడ్కు ఆయిల్ రాసుకున్నాను. రావట్లేదేమో అనేసి వస్తున్నాయి. చూడండి, ఇంకొకటి అలానే చేద్దాము. ఇట్లా గట్టిగా ప్రెస్ చేసుకున్నాను. ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేసాను. ఇది మళ్ళీ చపాతీలాగా పిండిలాగా ప్రెస్ చేసుకొని మళ్ళీ తిక్కుకోవచ్చు. చూడండి, ఇలా వచ్చినాయి. మిగిలి ఉన్న పిండిని ఇలాగనే చేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ మనము ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఇందులో వేద్దాము. ఒక 2 నిమిషాల పాటు ఉందాము. కొద్దిగా ఇలా తిప్పుకున్నాము రెండో సైడ్ కానీ. అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలా వేగుతున్నాయి కదా. ఇప్పుడు మేము వేగిపోయినాయండి.
ఇప్పుడు మంట తగ్గించుకుందాము స్టవ్. ఇలా ఆయిల్ అంతా పోయేదాకా ఇలా వేసుకుందాము. చూడండి చాలా బాగా వేగిపోయినాయి. మిగిలి ఉన్నవి కానీ ఇలానే చేద్దాము, ఆయిల్లో వేసుకుందాము. రెండు నిమిషాలు వేగనిద్దాము, లేదంటే విడిపోతాయి కదా. మనం ఇప్పుడు రెండో వైపు కూడా ఇలా తిప్పుకొని వేయించుకుందాము. చూడండి బాగా ఎర్రగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనము తీసేసుకుందాము. చూడండి చాలా బాగా వచ్చాయి కజ్జికాయలు అయితే. కజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయి, చాలా బాగా వచ్చాయి. చూడండి చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు. స్వీటు బెల్లంతో తయారు చేసాం కదా, చాలా బాగుంటాయి, ఆరోగ్యానికి కానీ చాలా మంచిది. అలాగే ఈ కజ్జికాయలు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి.